అందరికీ నమస్కారం. శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా మనం వాస్తుకు సంబంధించిన ఒక్కో అంశాలని మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే గత ఎపిసోడ్లో మనకు ఒక కామెంట్ రావడం జరిగింది. ఆ కామెంట్ ప్రకారం ఏంటంటే, చాలామంది వాస్తు వాళ్ళు సెంటర్లో ద్వారం పెట్టాలని అంటున్నారు. మరికొంతమంది వాస్తు వాళ్ళు ఈశాన్యంలో పెట్టాలంటున్నారు. ఇంకొంతమంది వాస్తు వాళ్ళు ఈశాన్యం డోర్కి సెంటర్ చూసి అక్కడ పెట్టమని అంటున్నారు. మరి శ్రీ సంజీవని వాస్తు ఈ 3 అంశాల్లో దేన్ని సపోర్ట్ చేస్తుంది, దీనిపైన ఒక వీడియో చేయండి అని చెప్పి మనకు కోరడం జరిగింది. నేను దీనిపైన చర్చించడానికి రెడీగా ఉన్నాను. అంటే ఏంటంటే, పూర్వకాలం ఏదైతే 1940కి ముందు కట్టిన గృహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి కూడా సెంటర్ గుమ్మాలే ఉన్నాయి. ఎందుకు సెంటర్ గుమ్మాలు ఉన్నాయి అని అంటే, అప్పుడు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుల వృత్తులు. ఎవరి పని వడ్రంగి పని వడ్రంగే చేయడము, తాపి వాళ్ళ పని తాపి వాళ్ళే చేయడము, కుమ్మరి వాళ్ళ పని కుమ్మరి వాళ్ళే చేయడము, కూన పెంకులు ఉండేవి. అప్పుడు ఈ ఇంటికి సంబంధించిన కలప ఉండేది. వీళ్ళందరూ వడ్రంగి వాళ్ళే చేసేటోళ్ళు. ఈ తాపి మేస్త్రులు వాళ్ళ పని గోడలు కట్టడం. కాబట్టి వాళ్ళ వృత్తి, కుల వృత్తి ప్రకారం వాళ్ళ వృత్తులు వాళ్ళే చేసేటోళ్ళు. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, తరతరాలుగా వచ్చినప్పుడు ఆ వర్క్లో ఉన్న నైపుణ్యం అనేది వాళ్ళకి హై స్కిల్లో ఉండేది. వాళ్ళకి ఆ ఉండటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు తరతరాలుగా వాళ్ళ వంశపారంపర్యంగా ఆ వృత్తి చేపట్టడం ద్వారా ఏమవుతుందంటే, ఏది ఎలా పెట్టాలి అనేది వాళ్ళకు తెలుసు. మరి ప్రస్తుత కాలంలో ఏమవుతుంది అని అంటే, ఒకరు వృత్తులు మరొకరు, ఒకరి పని మరొకరు. ఈ 21st సెంచరీ వచ్చిన తర్వాత ఎవరు ఏ పనైనా చేసుకోవచ్చు అనే విషయం వచ్చిన తర్వాత ఒకరి పని ఒకరు చేసుకుంటూ నేర్చుకోవడం వల్ల వంశపారంపర్యంగా వచ్చిన ఏవైతే రహస్యాలు ఉంటాయో అవి చాలా మటుకు కనుమరుగైపోయినాయి. ఇప్పటికీ కూడా ఊర్లలో చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే, సెంటర్ గుమ్మాలు ఉన్న ఏవైతే పాత గృహాలు ఉన్నాయో అవే ఇప్పటికీ ఆ గ్రామాలను శాసిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా కావాలంటే మీరు గమనించండి. మీ గ్రామాలలో, మీ టౌన్లలో ఎవరైతే శాసించే లీడర్లు ఉన్నారో వాళ్ళ ఇంటి గుమ్మాలు ఈశాన్యంలో ఉన్నాయా, సెంటర్ గుమ్మాలు ఉన్నాయా, మీరే చూడండి. అలాంటి నైపుణ్యత అనేది ప్రస్తుత కాలంలో లేదు. మనం సైన్స్ అని అనుకుంటున్నాం, కానీ ఇందులో కూడా వాస్తులో కూడా సైన్స్ దాగి ఉంది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తించలేకపోతున్నాం. ఎంతసేపటికి వాస్తుని వాస్తులాగానే చూస్తున్నాం తప్ప, వాస్తులో ఉన్న సైన్స్ అంటే ఏంటి, ఎందుకు వాళ్ళు సెంటర్ గుమ్మాలు పెట్టారు అనేది మనకి ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్, మరి వాస్తులో వీటిని ఎలా గుర్తించాలి అన్నప్పుడు చాలా అంశాలు ఉంటాయండి. పద విన్యాసం ఉంటుంది, అలాగే ఇలా విధి విన్యాసం కూడా ఉంటుంది. ఒక స్థలాన్ని విధి విన్యాసం చేయాలి, పద విన్యాసం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే మీకు సెంటర్ గుమ్మాలు ఎందుకు పెట్టాలి అనే అంశం ఫుల్ క్లారిటీగా వస్తుంది. ఇది ఒకే వీడియోలో చెప్పడం కాదు కాబట్టి ఇది ఒక 2-3 ఎపిసోడ్లో వస్తుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మనం దీనిపైన నెక్స్ట్ వీడియో ఉంటుంది. శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి, ఆదరించండి, మీ బంధుమిత్రులకు అందరికి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి రహస్యాలు
మనం తెలుసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.